ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతను కుతూహలంగా ఉండేవాడు, కాని కొంచెం సోమరి కూడా. ఒకరోజు అతని తండ్రి అతనికి రోబోమాక్స్ అనే అత్యంత అధునాతన రోబోట్ అసిస్టెంట్ను కొన్నాడు. దాదాపు ప్రతిదీ చేయడానికి ప్రోగ్రామ్ చేయబడింది. అతన్ని మేల్కొలపడానికి, ఆహారం వండడానికి, హోంవర్క్ పూర్తి చేయడానికి, అతని స్నేహితుల పుట్టినరోజులను కూడా అతనికి గుర్తు చేయడానికి. మొదట అర్జున్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతను కష్టపడి చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోబోమాక్స్ అతని గణిత సమస్యలను పరిష్కరించాడు. అతను తన గదిని శుభ్రం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోబోమాక్స్ దానిని నిర్వహించింది. నెమ్మదిగా అర్జున్ నేర్చుకోవడం మానేశాడు, ప్రయత్నించడం మానేశాడు మరియు పూర్తిగా రోబోట్పై ఆధారపడ్డాడు. ఒకరోజు పట్టణంలో విద్యుత్ వైఫల్యం కారణంగా రోబోమాక్స్ అకస్మాత్తుగా పనిచేయలేదు. రోబోట్ సహాయం చేయలేకపోయింది, స్తంభించిపోయింది. ఆ రోజు అర్జున్కు ఒక ముఖ్యమైన పాఠశాల పరీక్ష ఉంది. రోబోట్ సహాయం లేకుండా అతనికి సరళమైన సమాధానాలు కూడా తెలియవు. అతని గురువు నిరాశ చెందాడు మరియు అతని స్నేహితులు ఎల్లప్పుడూ తన యంత్రంపై ఆధారపడటం కోసం అతన్ని చూసి నవ్వారు. ఇంట్లో రోబోమాక్స్ లేకుండా అతను సాధారణ భోజనం కూడా వండలేడని లేదా తన గదిని నిర్వహించలేడని అతను గ్రహించాడు. మొదటిసారిగా అర్జున్ నిజంగా నిస్సహాయంగా భావించాడు. ఆ రాత్రి శక్తి తిరిగి వచ్చి రోబోమాక్స్ తిరిగి ఆన్లైన్లోకి వచ్చినప్పుడు అర్జున్ రోబో పక్కన కూర్చుని, ఇక నుండి నేను నిన్ను నా స్థానంలోకి తీసుకురావడానికి కాదు, నాకు సహాయం చేయడానికి ఉపయోగిస్తాను. నేను కూడా నా స్వంతంగా ఎదగాలి. ఆ రోజు నుండి అర్జున్ తనకోసం నేర్చుకోవడం, పనిచేయడం మరియు ఆలోచించడం ప్రారంభించాడు. రోబోమాక్స్ ఇప్పటికీ అతనితోనే ఉన్నాడు, కాని భాగస్వామిగా, అతని మెదడుగా కాదు.